హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9థ్ క్లాస్ న్యూ సిలబస్ అయినటువంటి తెలుగుకి సంబంధించి 7వ లెసన్ మాట మహిమ అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో 7th లెసన్ వచ్చేసి మాట మహిమ. ఇది మనకి పద్య భాగంలో ఉండేటటువంటి లాస్ట్ లెసన్ అనమాట. సో 9థ్ క్లాస్ తెలుగులో మొత్తం 14 లెసన్స్ ఉంటాయి. 7 పద్య భాగంలోని, 7 గద్య భాగంలో ఉంటాయి. సో ఇది లాస్ట్ లెసన్ అనమాట పద్య భాగంలో ఉండేటటువంటిది. సో దీన్ని కొలకలూరి స్వరూపరాణి గారు రచించడం జరిగింది. దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే దీని యొక్క మూల గ్రంథం ఏంటి అంటే చంద్రగ్రహణం. చంద్రగ్రహణం అనే మూల గ్రంథం నుంచి ఈ యొక్క పాఠాన్ని తీసుకోవడం జరిగింది. ఈ టెక్స్ట్ బుక్ యొక్క పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఫ్రీగా అన్ని మెథడ్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక ఆ లెసన్లోకి కనుక వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ మనకి ఒక పాట లాంటిది ఇచ్చారు. దీన్ని బివివి ప్రసాద్ అనే అతను రచించారు. సో ఈ పాఠం యొక్క మాట మహిమ అనే పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే పిల్లలకి మాట యొక్క విలువను తెలియచేయడం అనమాట. సో విలువ అంటే ఇక్కడ ఏంటంటే సో చాలామంది అంటూ ఉంటారు నోరు మంచిదైతే గురు మంచిదవుతుంది అని, అలాగే నరం లేని నాలుక చాలా విధాలుగా వదంతులు పుట్టిస్తుందని. ఇలా ఏంటంటే మంచైనా చెడైనా మన మాట తీరు అనేది డిసైడ్ చేస్తుంది. సో మనకి అవయవాలన్నింటిలోకి నాలుక ప్రధానమైనదిగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ మాటలే ఆ నాలుకతో మనం మాట్లాడే మాటలే మనకి బంధాలని కానీ, అనుబంధాలని కానీ, స్నేహాలను కానీ పెంచుతాయి, అలాగే తెంచుతూ ఉంటాయి. సో అలా మనకి వ్యక్తి సంస్కారాన్ని మనం డిసైడ్ చేయాలి అంటే అతని మాట తీరు అనేది మెయిన్ చాలా ముఖ్యమైన అంశంగా తీసుకుంటూ ఉంటారు. సో అలా మనకి ఏవైతే మనం మాట్లాడే మాటలు ఉన్నాయో అవి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సో వాటిపైన పొదుపు అనేది ఉండాలి. మనము లొడ మాట్లాడడం కాకుండా మనం ఏం మాట్లాడుతున్నాం, ఎంతవరకు మాట్లాడుతున్నాం అనేది తెలిసి ఉండాలి. సో అలాంటి మాట తీరు కనుక సరిగ్గా లేకపోతే చాలా కష్టాలనేవి పడుతూ ఉంటాం. సో అలాంటి బాధలు లేకుండా పిల్లలకి మంచి మాట తీరు అలవాటు చేయాలి. సో మంచి మాట అంటే మాట తీరు యొక్క విలువను తెలియచేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశంగా అయితే మనం చెప్పుకోవచ్చు. సో దీని యొక్క నేపథ్యం ఏంటి అంటే మన చుట్టూ చాలామంది నేపథ్యం కూడా సేమ్ అంతే. మన చుట్టూ చాలా రకాల మనుషులు ఉంటూ ఉంటారు. ఒక్కొక్క రకం ఎలా ఉంటుందంటే మంచిగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడితే ప్రేమగా అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఏంటంటే చాలా కఠినంగా ఏదో గుచ్చుతున్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. సో అలా ఏంటి అంటే కొందరి మనసుకి బాధ కలిగిస్తూ ఉంటాయన్నమాట వారి మాటలు. అలాగే కొంతమంది మాటలేంటి మనకి ఏదో ధైర్యాన్ని ఇస్తున్నట్టు ఉంటాయి. కొంతమంది మాటలు మనకి ఇంకా కిందకి లాగేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. సో అలా ఏంటి అంటే అలాంటి వారి మాయలో పడకుండా, అలాంటి మాటలు పట్టించుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం అని చెప్పడమే ఈ పాఠం యొక్క నేపథ్యం అనేది అవుతుంది. నెక్స్ట్ ఈ పాఠం యొక్క ప్రక్రియ గనక చూసుకుంటే ఆధునిక పద్యం. అంటే ఈ పాఠం అంతా కూడా పద్యాల రూపంలో ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆధునిక పద్యం అంటే ఏంటంటే ఇది ఆధునిక సాహిత్య ప్రక్రియలో పద్యానికి మనకి మంచి విశిష్టమైన స్థానం ఉన్నదని ఇంతకుముందు వీడియోస్‌లో మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఈ పద్యాల్లో కూడా ఏంటి అంటే ఆధునిక పద్యంలో ఉన్న డిఫరెన్స్, నార్మల్‌గా ఉన్న వాటికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో కూడా అన్ని ఛందస్సు, నియమాలు, ప్రాసలు ఇవన్నీ ఉంటాయి. జాతులు, ఉపజాతులు ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ ఆధునిక పద్యంలో ఏంటి అంటే కొన్ని ఆధునిక పద్యంలో మనం చూసుకుంటే కొన్ని వ్యావహారిక పదాలు కానీ, అన్య భాషా పదాలు కానీ, వస్తు వైవిధ్యం కానీ ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ప్రతీదీ పద్యం అనేసరికి ఛందోబద్ధంగా సాగుతూ ఉంటుంది. ఈ ఆధునిక పద్యంలో గనక చూసుకుంటే కొంచెం కొత్తదనం అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క లెసన్‌ని మనం చూసాం కదా! కొలకలూరి స్వరూపరాణి గారు రాయడం జరిగింది. సంప్రదాయ కవిత్వంలో ఆధునికతను పండించిన కవయిత్రి ఈ కొలకలూరి స్వరూపరాణి గారు. సో ఈమె నడుకుర్తి వెంకటరత్న కవి, రత్నమరియాంబ దంపతులకి జన్మించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని గోవాడ గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి కవి, గాయకుడు. సో ఈమె యొక్క తండ్రి కవి, అలాగే గాయకుడట. చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల నుంచి సంగీతము, సాహిత్యాలపైన ఈవిడ అధ్యయనం చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత గుంటూరు శారదా నికేతనంలోని ఒంగోలు హెచ్‌సీఎం
టీచర్ ట్రైనింగ్ స్కూల్‌లోని ఈవిడ విద్యాభ్యాసం అనేది ముగించి, ఉపాధ్యాయునిగా, టీచర్‌గా ఈవిడ లైఫ్ అనేది స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 10, 12 సంవత్సరాల వయసులోనే కవిత్వం అనేది రాసారట. 'మేమంతా భటులం విష్ణుమార్గ దర్శకులం' అనే కవిత అనేది ఫస్ట్ కృష్ణా పత్రికలో వచన కవిత్వంగా ప్రచురింపబడిందట. ఈవిడ రాసిన మొట్టమొదటి ఆహ్, కవిత్వం అనేది 'మేమంతా భటులం విష్ణుమార్గ దర్శకులం' అనేది ఎందులో పబ్లిష్ అయిందంటే కృష్ణా పత్రికలో దేనిగా ప్రచురించారంటే వచన కవిత్వంగా ఫస్ట్ ప్రచురించారు. స్త్రీల యొక్క సమస్యలు, పేదరికము, వరకట్నము, సమాజంలో ఉండేటటువంటి వైవిధ్యము, వైధవ్యము, సహగమనం ఇలాంటి అంశాలపైన ఎక్కువగా ఈవిడ రచనలనేవి చేశారు. అలాగే 'నన్నయ మహిళ', 'శివతాండవం', 'వాయునందన్ శతకం' ఇలాంటి గ్రంథాలు కూడా ఈవిడ రాశారనమాట. సో, కవయిత్రి తిలక అనేది ఈమె యొక్క బిరుదుగా మనం చెప్పుకోవచ్చు. ఈమె రచించినటువంటి 'చంద్రగ్రహణం' అనేది తెలుగులోనే ప్రప్రథమ స్త్రీవాద కవిత్వంగా విమర్శకుల ప్రశంసలు అందుకుందట. సో, ఈవిడ రచించినటువంటి 'చంద్రగ్రహణం' అనేది తెలుగులోనే ఫస్ట్‌గా స్త్రీవాద కవిత్వంగా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ చెప్పుకుంటున్న 'మాట మహిమ' అనే లెసన్ అనేది 'చంద్రగ్రహణం' అనే కావ్యంలోంచి తీసుకోవడం జరిగింది. ఇది మనకి కవిపరిచయానికి సంబంధించి. ఇక్కడ చూసారు కదా! ప్రతీదీ కూడా మనకి పద్యాల రూపంలో సాగుతూ ఉంటుంది. సో, ఇక మనం గ్రామర్ విషయానికి గనక వెళ్ళిపోయినట్టయితే లెసన్ అనేది మనకు అవసరం లేదు. సో, గ్రామర్ గురించి గనక చూసుకుంటే గద్యం అనేది ఇచ్చాడు. సో, గద్యం చదివి సమాధానాలనేవి రాయమన్నారు. దేశమనియడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెను నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెను అన్నాడు గురజాడ. కండగలవాడేను మనిషోయ్ తిండి గలిగితే కండగలదా అని ఉద్బోధించారు. కానీ వీటన్నింటికి ముందుగా ముఖ్యంగా దేశాభిమానం కావాలి కదా! ఏ పనైనా నిర్ణీత కాలంలో దాన్ని పూర్తి చేసినప్పుడే ఆశించిన ప్రయోజనం దక్కుతుంది. 40 ఏళ్ల కిందట నిర్మించాల్సిన ప్రాజెక్టులు ఇప్పుడు నిర్మించాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని. ఈ దేశం నాది. నా దేశం కోసం, నా దేశంలో పుట్టబోయే ముందు తరాల కోసం నేను శ్రమించాలి. అది నా ధర్మం అని ప్రజలు అనుకునేటట్లు చేయగల పరిపాలకులు ధన్యులు. నవ చైనాలో ఒక భారీ ప్రాజెక్ట్‌ను అతి తక్కువ కాలంలో నిర్మించిన అద్భుతమైన వృత్తాంతాన్ని సుప్రసిద్ధ ఇంజనీర్ డాక్టర్ కె.ఎల్. రావ్ తమ అనుభవాలు, జ్ఞాపకాలలో వివరించారు. చైనాలో దక్షిణ కాంగ్సియా రాష్ట్రంలో బ్రహ్మాండమైన సేద్యపు కాలువను నిర్మించారట. ఈ కాలువ వెడల్పు 140 మీటర్లు, భూమి ఉపరితలం నుంచి 7 మీటర్ల లోతు. ఈ కాలువ పొడవు 170 కిలోమీటర్లు. ఈ పని మొత్తం 80 రోజుల్లో పూర్తి చేశారట. ఈ మొత్తం కాలువ తవ్వడంలో 7 కోట్ల ఘనపు మీటర్ల మట్టిని తవ్విపోయాల్సొచ్చింది. ఈ పనిలో యంత్రాలేవీ పాల్గొనలేదు. 13 లక్షల మంది పనివాళ్ళు ఈ పనిని పూర్తి చేశారట. ఈ పనిలో పాల్గొన్న పనివాళ్ళను దేశం ఎంతో ఆదరంగా చూసింది. వాళ్ళ కోసం ఆ పని కేంద్రాల వద్ద సువిఖ్యాతులైన కళాకారులెందరో వినోద, విరామ, విశ్రాంతి ప్రదర్శనలు నిర్వహించేవాళ్ళు. చైనాలో ఇంజనీర్లు ఎంతో ప్రతిభావంతులు, ఉల్లాస ప్రవృత్తి కలవారు, కలివిడితనం కలవాళ్ళు, అతిథి మర్యాద బాగా తెలిసిన వాళ్ళని డాక్టర్ కె.ఎల్. రావ్ గారు రాశారు అని చెప్పి సో, ఒక గద్యం గురించి మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ చూసుకుంటే దేశ ప్రజలు ఎలా ఉండాలని కె.ఎల్. రావ్ గారు ఆకాంక్షించారు అని అన్నారు. సో, తిండి కలిగితే కండగలదోయ్ కండగలవాడే మనిషి అని దేశ ప్రజలు ఆ విధంగా ఉండాలని చెప్పారు. చైనా దేశంలో భారీ ప్రాజెక్టు గురించి వర్ణించిన ఇంజనీర్ ఎవరు అంటే డాక్టర్ కె.ఎల్. రావ్ గారు. వృత్తాంతము అంటే ఏంటంటే అక్కడ జరిగిన పని లేదా చరిత్ర లేదా కథ, సంగతి అని అర్థం వస్తుంది. కె.ఎల్. రావ్ గారు చైనా ఇంజనీర్లను ఏం చేశారు అని ఇచ్చారు. ఇక్కడ ప్రశంసించారు. పై పేర ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అన్నాడు. సో, చైనాలో ఏ రాష్ట్రంలో కాలువ నిర్మించారు లేదా ఎంత పొడవు కాలువను నిర్మించారు ఇలా మనం ఏదైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఒక పద్యం అనేది ఇచ్చాడు. ఇచ్చి కిందన క్వశ్చన్స్ అనేవి అడిగారు. సో, ఇక్కడ ఆ పద్యం కనుక చూసుకుంటే మాటలాడవచ్చు మనసు దెల్వగలేడు తెలుపవచ్చు దన్ను తెలియలేడు సుడియ బట్టవచ్చు సూర్యుడు కాలేడు విశ్వధాభిరామ వినురవేమ అని చెప్పి ఒక పద్యం ఇచ్చారు. పై పద్యం ఎవరి గురించి చెబుతుంది అని అంటున్నారు. తెలుగు తక్కువ వారి గురించి చెబుతుంది అన్నమాట.
పద్యంలో ఏ పని చాలా కష్టమని చెబుతున్నారు. ఇతరులకు చెప్పే సలహాలను తాను ఆచరించడం కష్టమని చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే సుడియా అనగా అర్థం ఏంటంటే కత్తి. పద్యం నుంచి నీవు నేర్చుకున్న నీతి ఏంటి అంటే సమర్థత లేనివారు ఎందుకు పనికిరారు అన్నట్టు. ఈ పద్యం ఏ శతకంలోనిది అంటే వేమన శతకంలోనిది. నెక్స్ట్ మనం చూసుకుంటే భాషాంశాలు, వ్యాకరణాంశాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి టెక్స్ట్ బుక్ వెనకతల వాటి నుంచే బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే రెడ్ కలర్లో ఉన్న వాటికి అర్థం రాయమంటారు. పదము అంటే మార్గం. మితము అంటే ఏంటంటే కొంచెం లేదా కొద్దిగా. కలాలుడై అంటే కుమ్మరివాడు. కలాలుడు అంటే కుమ్మరివాడు, కుండలు చేసేవారు. దుర్గుణాలు అంటే చెడు గుణాలు. సద్గుణాలు అంటే మంచి గుణాలు. గరలము అంటే విషము. సో శివుడు గరలాన్ని గొంతులో దాచుకున్నాడు అంటారు కదా. సో గరలము అంటే విషము. నెక్స్ట్ ఇక్కడ ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలు రాయమన్నారు. నేస్తాలు అంటే మిత్రులు, స్నేహితులు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ జిహ్వ అంటే నాలుక లేదా రసజ్ఞ. రసజ్ఞ అని కూడా అనొచ్చు. నాలుక లేదా రసజ్ఞ. నెక్స్ట్ తిలకించు అంటే చూచు లేదా ఈక్షించు అనే అర్థాలు వస్తాయి. సిరి అంటే మనకు తెలిసిందే లక్ష్మి, సంపద అనే అర్థాలు. నెక్స్ట్ నానార్థాలు అడిగాడు. పయనము అంటే గమనము లేదా ప్రస్థానము అనే అర్థాలు వస్తాయి. నెక్స్ట్ నమృతంబు అంటే అమృతంబు అని. అమృతము అంటే సుధ నెయ్యి అనే అర్థాలు వస్తాయి. నెక్స్ట్ కాంచుట అంటే చూచుట లేదా పొందు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వికృతి ప్రకృతుల్ని గుర్తించమన్నాడు. భాష, పుస్తకాలు, పొత్తములు, దూరం, దవ్వు, వర్ణాలు, వన్నెలు, యథ, హృదయం, సహాయం, సాయం అనేవి ప్రకృతి వికృతుల కింద అయితే మనకి రావడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకుంటే దీపముకి దవ్వు ఉంటుంది, దివ్య అని కూడా ఉంటుంది. జాతీయాలని ఉదాహరణలతో వివరించండి అని అన్నాడు. కంకణం దాల్చు అంటే సో ఇక్కడ ఏమని అర్థం వస్తుంది అంటే ఏదైనా చేతికి వేసుకోవడం అనే అర్థం వస్తుంది. అయితే ఇక్కడ జాతీయాలు అన్నాడు కాబట్టి కంకణం దాల్చు అంటే ఏదైనా పని చేయాలని గట్టిగా సంకల్పించుకుంటారనమాట. సో అది. నెక్స్ట్ గిల్లి జోల పాడడం అంటే రెచ్చగొట్టి ఊరుకోబెట్టడం అనమాట. సో మనమే వాళ్ళని రెచ్చగొట్టేసి ఊరుకోబెట్టినట్టుగా ఉంటుంది. సో ఆ అర్థం అనేది వస్తుంది. జుట్టు ముడిపెట్టడం అంటే తగాదా పెట్టడం అనే అర్థం వస్తుంది. వంట జీర్ణించుకోవడం అంటే పూర్తిగా విషయాన్ని అర్థం చేసుకోవడం అనేది వంట జీర్ణించుకోవడం కిందకే వస్తుంది ఆ యొక్క మీనింగ్లో. నెక్స్ట్ వ్యాకరణ అంశాలు కనుక చూసుకుంటే సందులు. ఇంతకుముందు మనము ఆమ్రేడిత సంధి గురించి చెప్పుకున్నాం. సో అప్పుడు చెప్పాను ద్విరుక్త టకార సంధి, ఆమ్రేడిత సంధి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అని చెప్పి. సో ఇక్కడ ద్విరుక్త టకార సంధి అనేది ఇచ్చారు చూడండి. కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దాలలోని రా డాలకు అచ్చుపరమైతే ద్విరుక్త టకారం ఆదేశంగా వస్తుంది. సో ద్విరుక్త టకార సంధి అనగానే మీరు ఈ యొక్క 5 వర్డ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి కుట్టుసురుకి కురు ప్లస్ ఉసురు, కుట్ ప్లస్ ఉసురు, కుట్టుసురు అనేది వచ్చింది. చిరు ప్లస్ ఎలుక, చిట్టెలుక. కడు ప్లస్ ఎదురు, కట్టెదురు. నడు ప్లస్ ఇల్లు, నట్టిల్లు. నిడు ప్లస్ ఊరుపు, నిట్టూర్పు. అంటే ఇక్కడ మనకి ఏమన్నాడు, ఈ కురు, చిరు, కడు, నడు, నిడుకి ఈ రా డా శబ్దాలకి ఇక్కడ చూసారా, ఈ రా డా శబ్దాలకి టా అనేది పరమైతే ఆదేశంగా వస్తే అచ్చు పరమైతే ఈ టా కారం అనేది ఆదేశంగా వస్తుంది అని చెప్పారు. సో ఈ రా డా ఈ వీటికి ఇక్కడ అచ్చు అనమాట. ఊ, ఏ, ఈ, ఊ ఇవన్నీ అచ్చులు కదా. ఇవి పరమైతే మనకి టా కారం అనేది ఆదేశంగా వస్తుందట. అది మనకి దీని యొక్క
ద్విరుక్త టకార సంధి యొక్క సూత్రం. అయితే ఇక్కడ మనకిక్కడ చూడండి, ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీద వర్ణాలకు అదంతమైన ద్విరుక్త టకారం వస్తుంది. ఇక్కడ చూడండి, పట్టపగలు, పగలు ప్లస్ పగలు, కట్టకడ, కడ ప్లస్ కడ. అయితే ఇక్కడ పగలు ప్లస్ పగలు అనేది వచ్చింది కదా, రెండోది ఆమ్రేడిత సంధి అవుతుంది అని చెప్పి ఇది ఆమ్రేడిత సంధి అని అనుకుంటారు, కానీ కాదు. పట్టపగలు, కట్టకడ, తుట్ట తుద, మొట్టమొదట, చిట్ట చివర ఇవన్నీ కూడా మనకి ద్విరుక్త టకార సంధి అవుతుంది. ఇక్కడ అదే కదా సూత్రం ఇచ్చాడు, ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణాలకు అదంతమైన ద్విరుక్త టకారం వస్తుంది అని చెప్పి. ఇక్కడ చూసుకుంటే ద్విరుక్తము అంటే ఒకే హల్లు 2 సార్లు వచ్చుట, హల్లు కింద అదే హల్లు వచ్చుట, దీన్నే ద్విత్వాక్షరం అంటారు. సో ఇక్కడ అవే కదా ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే, సో మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు ఎలా అంటే, ఈ ఆమ్రేడితము ద్విరుక్త టకార సంధి రెండు కలిపి అందులో ఆమ్రేడితం ఏది లేదా ద్విరుక్త టకార సంధి ఏది అని అడుగుతాడు. అప్పుడు మీరు ఈ టా అనే శబ్దాలని ఆ యొక్క ఎగ్జాంపుల్స్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. నెక్స్ట్, క్రింది పదాలు విడదీసి సంధి పేరు రాయండి అని అన్నాడు. రసనేంద్రియం, రసన ప్లస్ ఇంద్రియం, రసనేంద్రియం. ఏ అనే శబ్దము కనిపిస్తుంది. సో దీర్ఘం కనిపిస్తే రామాలయం, ఆ కానీ ఇలాంటి శబ్దాలు. సో ఇక్కడ మనకి సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ రసనేంద్రియం అన్నారు, రసన ప్లస్ ఇంద్రియం గుణసంధి అవుతుంది. పరస్పరానురాగం, పరస్పర ప్లస్ అనురాగం, పరస్పర ఆ అనేది వస్తుంది కాబట్టి మనం విడదీసినప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, సవర్ణ దీర్ఘ సంధి. పరాధీనము, పరా ప్లస్ ఆధీనము, ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. ఉర్వి ఎల్ల, ఉర్వి ప్లస్ ఎల్ల ఎడాగమ సంధి అనేది అవుతుంది. నెక్స్ట్ సమాసాలు చూసుకుంటే విగ్రహ వాక్యాలు రాసి ఏ సమాసమో చెప్పమన్నారు. ప్రాణహాని, ప్రాణమునకు హాని. కిన్ కున్ యొక్క లోన్ లోపల అన్నది మనకు తెలిసిందే కదా, షష్ఠీ తత్పురుష సమాసం. సో ప్రాణమునకు కు హాని అన్నాడు కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. అమృత హృదయాలు, అమృతము వంటి హృదయాలు. ఇక్కడ హృదయాల్ని అమృతంతో పోల్చడం జరిగింది కాబట్టి ఇది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము అవుతుంది. అమృతము వంటి హృదయాలు. అయితే ఇక్కడ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అవ్వదాని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ హృదయాల్ని అమృతంతో పోల్చి చెప్తున్నాడు కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. లోక భాండము, లోకం అనేది భాండము, అనేది అనేది వచ్చింది కాబట్టి రూపక సమాసము. జీత భత్యాలు, జీతమును భత్యమును ద్వంద్వ సమాసం అవుతుంది. నెక్స్ట్, చిత్తశుద్ధి, శుద్ధమైన చిత్తము, శుద్ధమైన చిత్తము. ఇది విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ శుద్ధమైన చిత్తం అన్నాడు, ఇక్కడ మనకి ఉత్తర పదంలో విశేషణం ఉన్నది కాబట్టి విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అవుతుంది. నెక్స్ట్, మధుర పదార్థము, మధురమైన పదార్థము విశేషణ పూర్వపద కర్మధారం. ఎందుకంటే మధుర అనేది విశేషణం, అది ఫస్ట్ పదంలో పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయం. కురు వృద్ధులు, వృద్ధులైన కురువంశం వారు, కురు వృద్ధులు వృద్ధులైనటువంటి కురు వంశం వారు. ఇది కూడా విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కురువంశం గురించి చెప్తున్నారు, వాళ్ళల్లో ఎవరి గురించి చెప్తున్నారు, వృద్ధుల గురించి చెప్తున్నారు. సో కాబట్టి విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. వృద్ధుల గురించి చెబుతున్నారు కానీ వారు ఏ వంశానికి చెందినవారు అనేది చెప్తున్నారు కదా. సో కాబట్టి ఇక్కడ మనం విడదీసినప్పుడు చూసినప్పుడు ఒక విధంగా కనిపించిన మనకి విగ్రహ వాక్యంలో వృద్ధులైన కురువంశం వారు అని చెప్తున్నారు కాబట్టి సో ఇక్కడ వృద్ధులు అనేది మనకి విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసాన్ని తెలియజేస్తుంది. సో కురువంశం గురించి చెప్తున్నారు, వాళ్ళల్లో వృద్ధులైనటువంటి వారిని స్పెసిఫిక్గా చేసి చెప్తున్నారు అనమాట. ధీరోద్ధాతుడు, ధీరమైన ఉదాత్తుడు, ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అవుతుంది. నెక్స్ట్ మనం అలంకారాల గురించి. అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి కన్ఫ్యూజ్ అవ్వరు కానీ విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం గురించి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో అక్కడ చిత్తశుద్ధి కానీ ఇక్కడ కురువృద్ధులు కానీ ఇవన్నీ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే సో విశేషణం అనేది ఉత్తర పదంలో మనకి కనిపిస్తూ ఉంటుంది.
నెక్స్ట్ అలంకారాలలో చూసుకుంటే వృత్యానుప్రాస అలంకారం గురించి ఇచ్చాడు. ఇంతకుముందు ఆల్రెడీ మనకి చేకానుప్రాస, లాటానుప్రాస అలంకారాల గురించి ఇచ్చారు. ఇక్కడ వృత్యానుప్రాస అలంకారం గురించి అయితే ఇచ్చారు. భాషను సౌందర్యాన్ని కలగజేసేవి అలంకారాలు. సో, మనకి ఇవి శబ్దాలంకారాలనమాట. మనం చదువుతున్నప్పుడు ఒక ప్రాసలోని నీట్‌గా చదవడానికి చాలా ఇంపుగా అనిపిస్తూ ఉంటాయి. అర్థాలంకారాల్లో ఏంటంటే అర్థం ప్రధానంగా ఉండి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ వృత్యానుప్రాస అలంకారంలో ఏంటంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకే హల్లు ఎక్కువ సార్లు వచ్చినట్లయితే అది వృత్యానుప్రాస అలంకారం. సింపుల్‌గా, ఈజీగా తేల్చేయొచ్చు ఒక్క లైన్‌లో. ఒక హల్లు అనేది పదే 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 ఇచ్చిన పద్యంలో అవ్వచ్చు, ఇచ్చిన లైన్‌లో అవ్వచ్చు, ఒక హల్లు అనేది పలుమార్లు రిపీట్ అవుతూ ఉంటే అది వృత్యానుప్రాస అలంకారము. ఇక్కడ చూడండి. కటక చరత్కరేణు కరకంపిత సాలము సీత శైలమున్ అనే దాంట్లో అనేది ఎక్కువ సార్లు మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇందులో ఉన్న అలంకారం ఏది అంటే వృత్యానుప్రాస అలంకారం కింద మనం చెప్పుకోవచ్చు. సో, అలా ఇక్కడ ఏంటంటే ఒకే హల్లు అనేది ఎక్కువ సార్లు మనకి ఆ లైన్‌లో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, క్రింది ఉదాహరణలో అలంకారాన్ని గుర్తించండి అని చెప్పి అన్నాడు. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపమ్ము పోవునే మదనములకు. సో, ఇక్కడ మా అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఇది రిపీట్ అవుతూ వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా క్ష అనేది మనకి చూడగానే ఈజీగా కనిపించేస్తుంది. సో, క్ష అనే హల్లు రిపీట్ అయితే కనిపించింది కాబట్టి ఇది కూడా వృత్యానుప్రాస అలంకారమే అవుతుంది. నెక్స్ట్ ఛందస్సులో భాగంగా మనకి ఉత్పలమాల పద్య లక్షణాలు ఇచ్చాడు. సో, ఉత్పలమాలలో భరణ, బభరవ అనే ఘనాలు ఉంటాయి. తెలిసిందే మనకి. సో, మనకిక్కడ పదవ అక్షరంలో యతి అనేది వస్తుంది. ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పద్య పాదానికి కూడా 20 అక్షరాలు అనేవి ఉంటాయి. సో, పాదం మొదటి అక్షరం పదవ అక్షరంలో యతి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి కొన్ని లైన్స్ అనేవి ఇచ్చి ఘన విభజన చేయమన్నాడు. అవి మీరు ప్రాక్టీస్‌గా అయితే చేయండి. నెక్స్ట్ పద్య మధురిమ అనేది ఇచ్చాడు. ఇది ఏనుగు లక్ష్మణ్ కవి రచించినటువంటి సుభాషితముల నుంచి భర్తృహరి సుభాషితముల నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ పద్యం కనుక చూసుకుంటే మకర ముఖాంతరస్థ మగు మాణికమున్ బెకలింపవచ్చు, బాయక జలదూర్మి కానికరమైన మహోదధి దాటవచ్చు, మస్తకమున భూవు దండవలె సర్పమునైన ధరింపవచ్చు, మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తము దెల్ప నసాధ్య మేరికిన్ అని చెప్పి ఒక పద్యం ఇచ్చాడు. సో, మొసలి కోరల మధ్యనున్న ముత్యాన్ని ప్రయత్నించి బయటకు తీయవచ్చట. మకర ముఖాంతరస్థ మగు మాణికిన్ బెకిలింపవచ్చు అంటే మొసలి కోరల మధ్య ఉండేటటువంటి ముత్యాన్ని మనం తీయొచ్చు. పెద్ద అలలు గల అపారమైన సముద్రాన్నైనా దాటవచ్చు. బాయక చలదూర్మి కానికరమైన మహోదధి దాటవచ్చు అంటే మహోదధి అంటే సముద్రం. సో, ఆ పెద్ద పెద్ద అలలు ఉండేటువంటి సముద్రాన్నైనా దాటవచ్చు. మస్తకమున భూవు దండవలె సర్పమునైనా ధరింపవచ్చు. కోపంతో బొసుకొట్టే విష సర్పాన్ని పూలదండలాగా తలపై ధరింపవచ్చు అంటున్నారు. మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తము దెల్ప నసాధ్య మేరికిన్. కానీ మూర్ఖుని యొక్క మనసును సమాధాన పెట్టడం అనేది ఎవ్వరికీ సాధ్యం కాదు అని చెప్పి ఏనుగు లక్ష్మణ్ కవి గారి పద్యం ద్వారా మనకి చెప్పారు. సో, ఇది పద్యం యొక్క భావం. దీంతో మనకి లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, నెక్స్ట్ వీడియోలో మనం గద్య భాగానికి సంబంధించినటువంటి పాఠాల్లో ఉండేటటువంటి కవి పరిచయాలు, అలాగే పాఠం యొక్క నేపథ్యము, భాషాంశాలు అవి డిస్కస్ చేద్దాము. ఇది మనకి యొక్క లెసన్కి సంబంధించి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.